హలో అందరికీ వెల్కమ్ టు మై మినీలాగ్. మొన్న బాగా గాలేసిందండి. అయితే మా తోటలో ఉన్న మామిడికాయ చెట్లకైతే మామిడికాయలు అన్నీ కూడా రాలిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ డే అయితే డాడీ వెళ్ళి చెట్లు ఎలా ఉన్నాయో చూసి ఇంకా రాలిపోయిన కాయలన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చారు. చూడండి, ఆల్మోస్ట్ అన్ని కూడా మామిడికాయలు అన్నీ రాలిపోయాయి. చాలా తక్కువ ఉన్నాయి కాయలు అయితే చెట్టుకి. ఇంకా కొన్ని రోజులు ఆగుంటే మామిడికాయలు అయితే చాలా మంచిగా అయ్యాయి. మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేసాం. మా చెట్టు మామిడికాయలు తినడానికి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మాకు చాలా ఇష్టమే మామిడికాయలు అయితే. ఇంకా రాలిపోయిన కాయలన్నీ కూడా డాడీ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చగానే ఇంక మా కన్నయ్య అయితే మామిడికాయలతో ఆడుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 3 బస్తాల మామిడికాయలు అయితే రాలిపోయాయండి. చూడండి, 3 బస్తాలు అంటే అసలు ఎంత గాలేసి ఉంటే అన్ని మామిడికాయలు రాలిపోతాయి. ఇంకా కొన్ని అయితే తినే కాయలు ఉన్నాయి, బంగన్పల్లి అని చెప్పేసి ఇంకా డాడీ అయితే కొన్ని ముగ్గేశారు. ఇలా గడ్డిలో ముగ్గేస్తే కొంచెం తొందరగా ముగ్గుతాయి అని చెప్పేసి డాడీ అయితే ఒక్కొక్కటి మంచిగా పేచి ముగ్గేశారు. ఇంకా మమ్మీ వాళ్ళైతే కొన్ని కాయలు, పచ్చడి కాయలు ఉంటే అవి అయితే పచ్చడి పెడుతున్నారు. కొన్నేమో మామిడికాయ పచ్చడి, కొన్నేమో మాగాయ కోసం అయితే ఇలా సన్న ముక్కల కింద కట్ చేశారు. ఇంకొక 3 days తర్వాత అయితే మామిడికాయలు ముగ్గిపోయాయి. ఇంకా అవి అయితే మేము కొన్ని జ్యూస్ చేసి పెట్టుకున్నాం, కొన్నేమో తినడానికి ఉంచుకున్నామండి. ఇంకా ఇలా జ్యూస్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తాగొచ్చు అని చెప్పేసి ఇలా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకున్నాము. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.